ఇక్కడ లస్సీ ఏమో మన థిక్ షేక్ ఫ్యాక్టరీలో మిల్క్ షేక్ అంటే థిక్గా ఉంది. ఇది లస్సీ అంటే ఇట్లా ఉండాలి. ఇది తాగితేనే కడుపు నిండిపోతుంది ఏమో కదా. థిక్ షేక్ ఫ్యాక్టరీ కూడా పనికిరాదు. తాగి పడుకుంటే కోమ అంట. సార్ ఎప్పుడు హ్యాపీగా నిద్రపోతాడు, లేకపోతే బెడ్లో పడుకుంటాడు. కథం కల్లాస్. నేను ఒక్కడే కూర్చొని ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటాను. ఏం చేయాలి యూట్యూబర్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డే ఎండ్ అవుతుంది. ప్లాన్ ఏమో అంబాలా వరకు వెళ్ళడానికి ఉండే, కానీ ఇక్కడ పానీపత్ దగ్గర ఆగాము. జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ బిఫోర్ అంబాలా అనమాట. సో ఇక్కడ ఒక హోటల్, ఒక తమ్ముడు ఉన్నాడు, సాగర్ తమ్ముడు. ఈయన చాలా రోజులుగా పరిచయం. KTM Duke 390 నడిపిస్తాడు. సో ఈయన ఇక్కడ ఉండండి అన్న అని చాలా ప్రేమతో చెప్పారు. సో అందుకనే ఇక్కడ ఉండిపోతున్నాము. రేపు పొద్దున టువర్డ్స్ అంబాలా అండ్ పఠాన్కోట్ మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. అక్కడ ఉన్న హిస్టరీ గురించి, అక్కడ ఉన్న విషయాల గురించి మాట్లాడదాము. ఇప్పటి నుంచి యాక్చువల్ రైడ్ స్టార్ట్ అవుతున్నట్టు. సో లెట్స్ సీ హౌ ద రెస్ట్ ఆఫ్ ది సిరీస్ గోస్. అన్న ఏమన్నా ఆకుల్ని చూపిస్తున్నావు, ఆకు తిను అంటున్నావా అనుకుంటున్నారు ఏమో. కాదు, మీకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఏంటంటే ఓపెన్ ఎయిర్ డిన్నర్, టెర్రస్ డిన్నర్. బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ, చాలా రొమాంటిక్గా ఉంది. స్వర్ణ వైఫ్ పాప ఉంటే ఇంకా బాగుండేది, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ సాగర్ తమ్ముడు ఇది అరేంజ్ చేశాడు. చాలా చాలా థ్యాంక్స్ ఆయనకి. ఈ కిరణ్ నాటీ బాయ్ అంటున్నాడు. ఇక్కడ ఎవరో అమ్మాయిలు చూస్తున్నారంట, మొత్తం హెయిర్ సెట్ చేసుకుంటున్నాడు, ఫేషియల్ చేసుకుంటుండు. ఇంకేంద్రా గోల్డెన్ ఫేషియల్ నీకు కావాల్సింది? మాస్క్ మాత్రం తీసేస్తున్నావు, పో గ్లామర్ చింపేస్తున్నావు. రైజింగ్ స్టారా నువ్వు? ఎస్ ఎస్. సో వర్జిన్ మొయిటో అండ్ మలాయ్ పనీర్ అండ్ వర్జిన్ బాయ్ రెడీ టు గెట్ మ్యారీడ్. హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? బ్రైట్ న్యూ సన్షైన్ అండ్ బ్రైట్ న్యూ మార్నింగ్. ఇక్కడ క్లోజ్ టు ఆగ్రాలో ఉన్నాము, జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ అవే. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళే ప్లాన్ ఉండే ఈరోజు. యాక్చువల్గా జేసన్ పాజీని కలిసి ఆయనతో పాటు టైం స్పెండ్ చేసి, చాలా క్లోజ్ అనమాట, ఆల్మోస్ట్ నా సొంత తమ్ముడు లెక్క. అక్కడ అందరు వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా మనకు తెలుసు. ఖన్నాజీ, ఇంకా షాహిద్ భాయ్ అండ్ అజితాబ్ భాయ్ అండ్ ఇంకా అందరు ఉన్నారు. సో వీళ్ళందరినీ కలిసి కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు వెదర్ చాలా బాగుంది. లదాఖ్లో కూడా ప్లెజెంట్గా ఉందంట. సో ఈ టైంని యూటిలైజ్ చేసుకొని లదాఖ్ త్వరగా వెళ్ళిపోతే అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఢిల్లీ బైపాస్ చేసి వెళ్తున్నాము. దీన్ని బైపాస్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ రూట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఢిల్లీలో ఇప్పుడు ఫార్మర్ ప్రొటెస్ట్ కూడా జరుగుతుంది. సో మీకు చాలా అక్కడ యువర్ రైట్ మే గెట్ స్లోడ్ డౌన్ అనమాట. ఎందుకంటే ఆ ప్రొటెస్ట్ అదంతా మధ్యలో నుంచి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఫుల్. సో మీకు ఒక ఆల్టర్నేట్ రూట్ ఏంటంటే పానీపత్. మీరు ఎప్పుడైతే ఇక్కడ నుంచి రూట్ పెట్టుకుని వెళ్తారో మీకు వెస్టర్న్ పెరిఫరీ ఎక్స్ప్రెస్ వే అనేది కొత్త రూట్ ఓపెన్ చేశారు. అది డైరెక్ట్ మిమ్మల్ని పానీపత్ వరకు తీసుకెళ్తుంది. సో అక్కడి నుంచి మీరు ముందు అంబాలా వైపు, ఇంకా మన పఠాన్ ఫోర్ట్ వైపు మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ రూట్ మేము ట్రై చేస్తున్నాం ఈరోజు. సో ఈరోజు కూడా ఎక్కువ మోటో బ్లాగింగ్ ఉండదు. జస్ట్ నేను హోటల్ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ విజువల్స్ అన్నీ క్యాప్చర్ చేస్తాము త్రూ ద కోర్స్ ఆఫ్ ద రైడ్. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద రీజన్. ఎందుకంటే లదాఖ్లో మ్యాక్సిమం మోటో బ్లాగింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత ఆ బ్యూటీని, దాన్ని ఎంజాయ్ చేయాలి, ఆ గ్లోరియస్ స్ప్లెండర్ ఆఫ్ నేచర్ ఎంజాయ్ చేయాలి. సో ఇది ఇప్పటివరకు మీరు జరిగిన స్టోరీ అనమాట. డే 4లో ఉన్నాము. ఈరోజు బయలుదేరుతున్నాం టువర్డ్స్ లదాఖ్. ఢిల్లీ బైపాస్ చేసి వచ్చేటప్పుడు పాజీతో సెలబ్రేట్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఒక 2-3 డేస్ పెట్టుకుంటాం అనమాట ఇక్కడ ఢిల్లీలో రెస్ట్ చేయడానికి. సో ఇదంతా ప్లాన్ ఉంది. సో దీంట్లో హెల్ప్ చేయడానికి మనకి అజర్ తమ్ముడు ఇక్కడ ఉన్నాడు నిన్నటి నుంచి మాతో పాటు. కిరణ్ గేడప్ అండ్ ఆల్ రెడీ టు గో. పొద్దున్న నుంచి నిరా అనే ఒక పాట ఉంది, తమిళ పాట, అదే వింటున్నాడు, ఫిదా అయిపోయాడు అనమాట. నిరా అని ఎవరైనా అమ్మాయి ఉంటే కొంచెము మా వాడిని కన్సిడర్ చేయవచ్చు. స్పెసిఫిక్లీ తమిళ అమ్మాయి, ఎందుకంటే తమిళ పాట వింటున్నాడు. సో మనవాడు ఇంకా సిగ్గుపడుతున్నాడు అనమాట. ఇంకా సింగిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇన్ హైదరాబాద్, టెక్నికలీ వెరీ సౌండ్ ఇన్ యూనో అంటే సూపర్ బైక్స్ ఇవన్నీ ఇది చేయడంలో, టెక్నికలీ దాన్ని సర్వీస్ చేయడంలో. సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. ఈరోజు ఏమవుతుంది, ఎంతవరకు చేరుకుంటాం అనేది ఈ బ్లాగ్లో మనం చూద్దాం. లెట్స్ గెట్ గోయింగ్.
Well, hello there, guys. I'm back, and we have finally reached Panipat, and the hotel is Orlov Hotel. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము హోటల్లో ఉన్నాము, పానీపత్లో ఆర్లవ్ అనే హోటల్. సో ఆల్రెడీ మీరు ఇంట్రోలో చాలా వరకు చూసుంటారు ఏమేమి జరిగిందని. ఒక తమ్ముడు, బైకర్ తమ్ముడు సాగర్ మమ్మల్ని వెల్కమ్ చేశారు. ఇక్కడ చెప్పాడు అబ్బాయి, ఎప్పటి నుంచో టచ్లో ఉన్నాడు అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో. సో అన్న ఎప్పుడన్నా మీరు పానీపత్ వస్తే నేనే అన్నీ చూసుకుంటానని ఎప్పటి నుంచో చెప్తున్నాడు. అనుకోకుండా ఇప్పుడు ఈ లేహ్ లదాఖ్లో ఈ పానీపత్ రూట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఆగుతున్నాము. అబ్బాయి కలిశాడు, హోటల్ అంతా కూడా అబ్బాయే అరేంజ్ చేశాడు. అండ్ బ్యూటిఫుల్గా ఉందండి. మీరు వస్తే పానీపత్ వైపు వస్తే ఇట్ ఈస్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ వీవర్స్ అండ్ ద సిటీ ఆఫ్ టెక్స్టైల్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో దే ఆర్ నోన్ ఫర్ దాట్, బెస్ట్ హ్యాండ్లూమ్ వర్క్. సో అదొకటి సిటీ యొక్క ప్రాముఖ్యత. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద బ్యాటిల్ సిటీ, ఎందుకంటే 4 ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఇన్ హిస్టరీ హ్యావ్ బిన్ ఫాట్. బ్యాటిల్ ఆఫ్ పానీపత్ అని మనం చాలాసార్లు చదువుతాము. సో 4 ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్స్ హ్యావ్ బిన్ ఫాట్ ఇన్ పానీపత్. అండ్ ఇక్కడ రోడ్స్ చాలా బాగున్నాయి, సీనరీ బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కువ టైం కానీ ఎక్కువ ట్రాఫిక్ జామ్ కానీ ఏమీ దొరకలేదు మాకు. క్లీన్గా వచ్చేసాము. ఇక్కడ యాక్చువల్గా ప్లాన్ ఏమో జేసన్ పాజీ ఎవరైతే నా ఫ్రెండ్ ఉన్నాడో ఢిల్లీలో, ఆయన చెప్పిన ప్రకారము అంబాలా వరకు వెళ్ళిపోండి, అంబాలాలో మీకు మంచి హోటల్ ఉంటుంది, మంచిగా మీరు ఒక 1 full day రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే బైకర్స్ ఏం చెప్తారంటే ఎవ్రీ 3 days ఆఫ్ కంటిన్యూస్ రైడింగ్ తర్వాత 4th day అనేది రెస్ట్ తీసుకోవాలి. కానీ మేము 4th day కూడా రైడ్ చేసుకుంటూ వచ్చేసాము. ఎందుకంటే మ్యాక్సిమం డిస్టెన్స్ కవర్ చేసి లదాఖ్ వైపు వెళ్ళిపోదాము, లదాఖ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ జోష్ ఉంది, మీ సపోర్ట్ ఉంది. సో అటు వెళ్ళిపోయి ఫస్ట్ అది కంప్లీట్ చేసుకొని రిటర్న్లో నేను పాజీ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే ఫస్ట్ డే వెళ్ళిపోతే అక్కడ హాయ్ పాజీ, బాయ్ పాజీ అని చెప్పుకుంటూ రావాలా 1 dayలోనే. అది మన దోస్తుల దగ్గర అట్లా వీలు కాదు. ఎందుకంటే మన చాలా క్లోజ్ నా జాన్ అనమాట. సో ఆయనతో ఉంటే అట్లీస్ట్ 2-3 days అయినా ఉండాలి. సో అప్పుడే మేము ఎంజాయ్ చేయగలుగుతాం, అప్పుడే సాటిస్ఫై అవుతాము. సో అందుకనే నేనేం చెప్పినానంటే నేను వచ్చి ఇట్లా వెళ్ళిపోవడం బాగోదు, నేను రిటర్న్లో వస్తాను, రిటర్న్లో సెలబ్రేట్ చేద్దాము ఆ మూమెంట్ ఏదైతే లదాఖ్ అంతా ఎక్స్పీరియన్స్ చేసామంటే. సరే నీ ఇష్టం రా, నీ కాల్ అన్నాడు. సో అందుకనే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అంబాలా వైపు వెళ్తున్నప్పుడు ఈ అబ్బాయి కలిసేమో, అన్న మీరు ఇక్కడ ఉండిపోండి అంతా నేను చూసుకుంటాను, నేను ఎప్పటి నుంచో మీరు రావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్తే ఇక్కడ ఉండిపోయినాము. హోటల్ అంతా కూడా అబ్బాయి అరేంజ్ చేశాడు. బ్యూటిఫుల్గా ఉంది యాంబియన్స్. మీరు ఇటువైపు వస్తే ఆర్లవ్ హోటల్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ టెర్రస్ చాలా ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్గా ఉంది, మీరు చూసి ఉంటారు క్లిప్స్లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎలా వచ్చాము ఇక్కడికి, ఎందుకంటే మీరు ఒకవేళ ఇటువైపు వస్తున్నారంటే లదాఖ్ వైపు కానీ లేకపోతే ఈ నార్త్ సైడ్ వస్తున్నారు, శ్రీనగర్ వైపు వస్తున్నారంటే మీరు ఢిల్లీ నుంచి చండీగఢ్, మనాలి అట్లా రావాలనుకుంటే ఆ ఫార్మర్ ప్రొటెస్ట్ నడుస్తుంది. సో అక్కడ రోడ్ అన్నీ జామ్ ఉంటుంది, మీకు చాలా టైం పడుతుంది. అది బైపాస్ చేయాలి, అది స్కిప్ చేయాలంటే మేము ఆగ్రా నుంచి ఇటువైపు వస్తున్నప్పుడు మధ్యలో పల్వల్ దగ్గర వెస్టర్న్ పెరిఫెరీ ఎక్స్ప్రెస్ వే అని కొత్తది ఓపెన్ చేశారు. అది మీరు తీసుకుంటే కానీ మీకు ఢిల్లీ స్కిప్ అయిపోతుంది, ప్లస్ ఈ మొత్తం ఫార్మర్ ప్రొటెస్ట్ ఇదంతా స్కిప్ అయిపోయి డైరెక్ట్ మీరు పానీపత్ వరకు రోటాక్ పానీపత్ వరకు మీరు అక్కడ ఎగ్జిట్ తీసుకుని దిగిపోవచ్చు. అప్పుడు మీకు చాలా ఫ్రీగా వచ్చేస్తారు. ఆ 120 kilometers ప్యూర్ రైడర్స్ హెవెన్ అని చెప్తాను నేను. కానీ మీరు ఆ ఎక్కే ముందు ట్యాంక్ ఫుల్ చేసుకొని ఏదైనా మంచిగా హైడ్రేషన్ చేసుకోండి, వాటర్ గిటర్ తాగండి. ఎందుకంటే ఆ 120 kilometers మీకు అసలు ఏం వాటర్ దొరకదు, హోటల్ ఉండదు, అదేంది మన ఫ్యూయల్ స్టేషన్ కూడా ఉండదు. సో కింది దిగిన తర్వాత కనక్ అనే ఒక ప్లేస్ ఉంది, లేకపోతే మన్నత్ అని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. మంచి క్వాలిటీ ఫుడ్, అంటే ఈ నార్త్ ఇండియాకి ఫేమస్ ఏదైతే సమోసా, కచోరీ, చోలే భటోరే, పరాఠా ఇవన్నీ ఫేమస్. దీంట్లో బెస్ట్ క్వాలిటీ ఫుడ్ వాళ్ళు ఇస్తారు. సో మీరు అక్కడ తినొచ్చు. మేము అక్కడనే తిన్నాము. చాలా మంచి లస్సీ అయితే మీరు వీడియోలు చూసి ఉంటారు. థిక్ షేక్ ఫ్యాక్టరీ కూడా ఏడికి పనికి రాదండి, అది ప్రాపర్ లస్సీ తింటేనే కడుపు నిండిపోయింది, అంత బాగుండే. మళ్ళీ ఇక్కడికి వచ్చాము, ఇక్కడ మీరు చూసారు డ్రోన్ షాట్స్ అదంతా. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే పఠాన్కోట్ వరకు వెళ్ళాలి. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, జమ్మూ దగ్గర RT-PCR కంపల్సరీ. మీరు వ్యాక్సినేషన్ ఉన్నా లేకపోయినా RT-PCR కంపల్సరీ అడుగుతున్నారు. సో మీరు జమ్మూ వైపు రావాలనుకుంటే, లదాఖ్ వైపు రావాలనుకుంటే RT-PCR టెస్ట్ చేయించుకోవాలి. 4 days వ్యాలిడిటీ ఉండాలి. సో 94 hours అంటున్నారు. సో ఆ 94 hours ముందుది మీరు ఢిల్లీలో ఆగినప్పుడు అక్కడ RT-PCR చేయించుకొని మీరు బయలుదేరండి, అప్పుడు మీకు సరిపోతుంది. అండ్ అక్కడ ఒకవేళ చేసినా కానీ ర్యాపిడ్ టెస్ట్ చేస్తారు మ్యాక్స్, అంతే. కానీ RT-PCR ఉంటే అంత సార్టెడ్ అండి, ఏ ప్రాబ్లము లేదు.
సో ఇది గుర్తుపెట్టుకొని ఇప్పుడు మాకు రెస్ట్ ఆఫ్ ద ఇది ఏమవుతుంది, ఈరోజు మళ్ళీ పఠాన్కోట్ వైపు వెళ్తున్నాము. ఇప్పుడు చాలా అసలు ఈ టైర్సమ్నెస్ అలసట అనేది ఇప్పుడు తెలుస్తుంది, 4 days నుంచి నడిపించింది. సో మీరు ఈ క్లిప్స్ అన్ని చూసి ఉంటారు త్రూ ద కోర్స్ ఆఫ్ ఈ నేను మాట్లాడే కోర్స్లో మీకు అంత ఇది కూడా చూపించాను, క్లిప్స్ అన్ని, రైడింగ్ క్లిప్స్ అని. చాలా బ్యూటిఫుల్ రోడ్స్, చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. బండి RR 310 గురించి మాట్లాడమన్నారు. RR 310 నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే బండిలో స్టెబిలిటీ అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే ఇంత లగేజ్ వేసుకొని అంత దూరం 1800 kilometers దగ్గర దాకా మేము వచ్చినా కానీ బండి స్టెబిలిటీ సూపర్గా ఉంది. సో నాకు తెలిసి లదాఖ్ అంతా కూడా ఆఫ్ రోడ్ టెరెన్ కానీ దీంట్లోనే ఆల్రెడీ ఆఫ్ రోడింగ్ అన్నీ టెస్ట్ చేసేసాము, అన్ని టైప్ ఆఫ్ రోడ్స్ పైన నడిపించుకుంటూ వచ్చేసాము. ఘాట్ రోడ్, ఆఫ్ రోడ్, ఆన్ రోడ్, మంచి స్మూత్ రోడ్ అంతా ట్యాకిల్ చేసినప్పుడు కూడా అది చాలా బాగా పర్ఫామ్ చేసింది. హీటింగ్ చాలా తక్కువ, ఇంజిన్ హీట్ మేనేజ్మెంట్ బాగుంది. ప్లస్ రైడింగ్ పోస్చర్ చాలా అగ్రెసివ్గా ఏం లేదు, ఒక స్పోర్ట్ టూరర్ లాగా అప్రైట్ సిట్టింగ్ పోస్చర్తో వస్తుంది. నెక్స్ట్ విండ్ ప్రొటెక్షన్, విండ్ షీల్డ్ ఏదైతే మనకి ఫేరింగ్ వస్తుందో దానివల్ల మనకి విండ్ ప్రొటెక్షన్ హైవేలో బాగుంటుంది. సో హైవేలో నడిపించేటప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విండ్ ప్రొటెక్షన్, ఏదైతే ముందు విండ్ షీల్డ్ వస్తుందో ఏరోడైనామిక్స్, ప్లస్ మెయిన్ ఇది రైడింగ్ ఎర్గనామిక్స్ అంటే ఎక్కువ అలసట కాకుండా అప్రైట్ సిట్టింగ్ పోస్చర్, ఇంజిన్ హీట్ మేనేజ్మెంట్ బాగుండాలండి. ఇవన్నీ బాగున్నాయి, రిఫైన్మెంట్ బాగుంది, మంచి క్రూజింగ్ స్పీడ్ కూడా ఈజీగా మీరు 110, 120లో క్రూజ్ చేయొచ్చు. సో ఇదంతా బాగుంది కాబట్టి ఈ RR 310 ఆల్రెడీ కన్యాకుమారిలో మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు, హ్యాపీగా వెళ్ళేసి వచ్చాం. కాబట్టి ఈ బండి ఫస్ట్ టైం ఇంత లగేజ్ చేసుకొని నడిపిస్తున్నా అయినా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లము స్టెబిలిటీలో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఏం రాలేదు. అది నాకు నచ్చిన విషయం. RR 310లో స్లిప్పర్ క్లచ్ ఉంది, రైడింగ్ మోడ్స్ ఉంది, ట్రాక్ మోడ్లో పెట్టుకొని నేను నడిపిస్తున్నాను. థ్రాటిల్ రెస్పాన్స్ ట్రాక్ మోడ్లోనే బెస్ట్గా ఉంది, రైడ్ బై వైర్ థ్రాటిల్ కూడా ఉంది దీంట్లో. ఈ కొత్త మోడల్ 2020 BS6 మోడల్ అనమాట. సో ఆ పరంగా ఇది చాలా బాగా నచ్చింది. అండ్ బేసిక్లీ టైర్స్, మిచ్లిన్ రోడ్ 5 టైర్స్ ఒక పెద్ద అసెట్ అండి ఈ బండికి. మనం టూర్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెరెన్స్ వచ్చినా కానీ అది మంచి గ్రిప్, మంచి కాన్ఫిడెన్స్ ఆఫర్ చేస్తుంది. అదొక విషయం నాకు నచ్చింది. ప్లస్ సస్పెన్షన్ అసలు ఎంత బాగా సార్ట్ చేశారంటే మనం హై స్పీడ్ కొడుతున్నప్పుడు అది మంచి దగ్గర 130, 135, 140 కొట్టినప్పుడు కూడా హ్యాపీగా రాక్ సాలిడ్గా ఉంది. స్టెబిలిటీ నాకు చాలా నచ్చింది బండిది. సో ఇదంతా నాకు నచ్చింది కాబట్టి టూరింగ్కి ఇవన్నీ అవసరం అండి. ఇంజిన్ రిఫైన్డ్గా ఉండాలి, మంచి క్రూజింగ్ స్పీడ్ ఉండాలి, హై స్పీడ్ స్టెబిలిటీ ఉండాలి, మంచి సస్పెన్షన్, డిఫరెంట్ టెరెన్స్లో కూడా అది మనకి ఎట్లా అంటే మట్టి రోడ్లు అవి ఇవి పాట్ హోల్స్ ఏదేదో వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా ట్యాకిల్ చేయగలగాలి. ప్లస్ టైర్స్ అనేది మంచి క్వాలిటీ టైర్స్ ఉంటేనే మనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది డిఫరెంట్ టెరెన్స్ ట్యాకిల్ చేయడానికి. ఇవన్నీ బాగున్నాయి కాబట్టి నేను ఈ RR 310 ఎన్నుకున్నాను. కన్యాకుమారి విజయవంతంగా మేము సాధించాము, ఈ లదాఖ్ కూడా హ్యాపీగా మేము కంప్లీట్ చేస్తామని నమ్ముతున్నాను. సో లెట్స్ కంటిన్యూ దిస్ జర్నీ. ఈరోజు వెళ్తున్నాం పఠాన్కోట్ వైపు అండ్ అక్కడి నుంచి శ్రీనగర్ వైపు వెళ్తాము. సో అది మీరు గుర్తుపెట్టుకోండి, RT-PCR మీరు కంపల్సరీ తీసుకురండి. అండ్ మరొక బ్లాగ్లో నెక్స్ట్ ఇది Day 4 అయిపోయింది, Day 5 అనుకుంటా. సో Day 5లో ఏం జరుగుతుందో మనం చూద్దాము. పఠాన్కోట్లో ఒక 1 day రెస్ట్ తీసుకోవాలనే ప్లాన్ ఉంది. సో లెట్స్ సీ హౌ ద డేస్ అండ్ హౌ ద రెస్ట్ ఆఫ్ ద సిరీస్ అన్ఫోల్డ్స్.